ఫస్ట్ టైం అయితే బొచ్చు చేప పట్టాను. అయితే ఏం జరిగిందంటే ఈరోజు ఎప్పటిలాగే కాలువకైతే వేటకైతే వచ్చేసాననమాట. వచ్చిన మటనైతే టైం వేస్ట్ చేయకుండా ఫీడర్లకైతే పిండి పెట్టేసి అయితే నీళ్ళలో వేసేసా. ఒక ఫీడర్‌నైతే చేప అయితే లాగేసిందనమాట. సో, ఏం చేప పడిందా అనేసి తీస్తున్నాను. ఇది మరీ అంత పెద్ద చేప కాదని తెలుసు. ఎందుకంటే ఇది పట్టమే తూటాకులోకి ఎత్తుకెళ్ళిపోవడానికి చూస్తుంది. సో, తూటాకులో నుంచి ఎలాగోలా బయటకైతే లాగేశాననమాట. సో, బయటకైతే వచ్చింది. ఏం చేప అని చూస్తున్నాను. చూస్తే బొచ్చు చేప. నాకు ఫస్ట్ టైము పట్టడం. అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు నేనసల నాకు పడిద్దని. ఎవరు చూసినా బొచ్చు పట్టడం కష్టం, దానికి స్పెషల్‌గా పిండి కలపాలి అని చెప్పడం విన్నా గానీ, అదేముండదు. పడాలనుకుంటే అది ఎప్పుడన్నా పడిద్ది. చేప అంటూ ఉండాలే గానీ బొచ్చు చేప ఖచ్చితంగా పడిద్ది. చేప అయితే పూర్తిగా అయితే అలసిపోయిందనమాట. సో, ఇక తీసేయాల్సిన టైం దగ్గర పడింది చేపని. ఇక ఎంతసేపు తూటాకులోకి పరిగెత్తాకే చూస్తుంది అది వేరే దారి లేక. బయటకైతే తీసేద్దాం మనం. సో, బయటకైతే వచ్చేసింది. నాకు తెలిసి ఇదొక ఈజీగా కేజీ ఉంటుంది. అంతకుమించి ఏముండదు. సో, చిన్నదైనా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందనమాట. సో, ఫస్ట్ టైం బొచ్చు పట్టడం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అండ్ మనకు పడిన చేప అయితే ఇదే. ఈరోజు నాకు ఈ ఒక్క చేపే పడింది. సో, సాయంత్రం చాలాసేపు చూశాను లేట్ అయ్యే వరకు. అయినా కానీ ఇంకో చేప పడలేదు. సో, ఈ ఒక్కటే పడిందనమాట. ఈరోజుకైతే వీడియో అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి.